శరణ్య చక్కగా ముగ్గు వేస్తూ ఉంటుంది. ఈలోపు దర్శన్ ఆత్మ వచ్చి శరణ్య పక్కన కూర్చొని అలా నెమలికతో తన పెదవులను టచ్ చేస్తూ ఉంటారు. ఏంట్రా అది నా భార్యదా, నువ్వు ఎలా ముట్టుకుంటావురా అంతరాత్మ అని చెప్పేసి, నీ ఇష్టం ఉన్నట్టు నా భార్యను ముట్టుకుంటే చేతులు విరగొడతాన్రా. ఇన్ని రోజులు పెళ్ళై కూడా కనీసం తనని టచ్ చేయలేదు, ఇక నా పర్మిషన్ లేనిది నువ్వు ఎలా టచ్ చేస్తావురా అనే విధంగా అంటుండగా, ఎంత బాగుందిరా అందం, ఆ విధేయత, ముగ్గు వేస్తుంటే ముగ్గులో దించేసినట్టుందిరా. అయినా ఏ మాటకు ఆ మాట చెప్పాలరా, ఇలాంటి అందగత్తను ఎన్ని రోజులు మిస్ చేసుకున్నందుకు సో సాడ్ రా అనే విధంగా అంటుండగా, ఆగ్రా నీ సంగతి చెప్తాను అని కిందికి వచ్చేస్తాడు దర్శన్. ఏంట్రా ఏంటి ఎక్కువ చేస్తున్నావు, ఎవరనుకుంటున్నావు శరణ్య నా భార్య, నేను 3 ముళ్ళు వేసిన నా భార్య బుగ్గ మీద ముద్దు పెడతావా అనే విధంగా అంటుండగా, ఏంటండి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏమండి ఏం జరిగింది, ఏంటి శరణ్య అలా అంటున్నావు, చూడు వీడు ఆత్మగా వచ్చి ఏకంగా నీకు ముద్దు పెడుతున్నాడు. ఇన్నేళ్ళై పెళ్ళై ఒక్కనాడు కూడా నేను టచ్ చేశానా, ఎవరొచ్చారు, నాకెవరు ముద్దు పెట్టారు, అదేంటి చూడు వీడెక్కడికి వెళ్ళాడు, ఓ షట్ వీడు నా అంతరాత్మ కదా, ఏమైందండి ఏం జరిగింది, అబ్బే ఏం లేదు శరణ్య ముగ్గు చాలా వేసావు, ముగ్గు వేశాను కానీ మీరు ఇందాక ఎవరు వచ్చారు నా ముద్దు పెట్టారు అన్నారు కదా, అబ్బే అది కాదు, సరే నువ్వు ముగ్గేసిరా ఎండ బాగా కొడుతుంది అసలే కందిపోతావు, సరేలేండి ఏమైంది ఈయనకి ఇలా మాట్లాడాడు అని చెప్పేసి ముగ్గు వేస్తుంది. ఈలోపు వెంటనే ఇక బ్యాంకు తరపు నుంచి కొంతమంది వస్తారు. ఆల్మోస్ట్ వాళ్ళు ప్లస్ ఆఫీస్ వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే ఆనంద భైరవికి తెలియకుండానే చెక్ ఫోర్జరీ అయినట్టు తన సంతకంతో 2 లక్షలు 5 లక్షలు అలా మొత్తం తీసేసినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఎలాగైనా ఆనంద భైరవి ఇలా ఎందుకు ఇక డిపాజిట్ చేసిందని చెప్పేసి వెంటనే అసలు డబ్బులు ఎలా ఎందుకు తీసింది తెలుసుకొనడానికి అని చెప్పేసి బయోడేటా తీసేసరికి అందులో అన్నీ కనబడుతూ ఉంటాయి. వెంటనే ఆనంద భైరవి గారికి చెప్పాలని ఆఫీస్ వాళ్ళందరూ ఆనంద భైరవి ఇంటికి వస్తారు. ఇక నమస్తే మేడం, నమస్తే అండి, కూర్చోండి. ఏంటి, ఏం లేదు మేడం, మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, చెప్పండి అన్న తర్వాత, ఏం లేదు మేడం, ఇక మీ డబ్బులు అకౌంట్ల నుంచి 2 lakhs 5 lakhs ఎవరో డబ్బు తీసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి, నా పర్మిషన్ లేదా? అవును మేడం, ఒక్కసారి చూడండి అని ఫోన్లో ఇచ్చిన తర్వాత ఆనంద భైరవ్ చూసి 2 lakhs 5 lakhs అని చెప్పేసి వెంటనే తనకి తెలియకుండానే డబ్బులు ఎవరో తీసినట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద భైరవి. ఈ చెక్స్ అసలు ఈ డేట్లో నేను ఏ చెక్స్ని కూడా ఇక పంపించలేదు, అంతేకాదు నాకు తెలియకుండా నా సంతకంతో డబ్బులు డ్రా చేయడం ఏంటి అనే విధంగా మేనేజర్ని అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవి. అందుకే మేడం మీ పర్మిషన్ లేదో ఇదేదో జరిగిందని చెప్పేసి నేను ఆలోచించి వెంటనే మిమ్మల్ని అడగడానికి వచ్చాను మేడం అనే విధంగా అనేసరికి, ఏంటమ్మా నీకు తెలియకుండా నీ సంతకం పెట్టి డబ్బులు ఎవరు తీశారు, అదే నాన్న, అదే నాకు అర్థం కావట్లేదు అనేసరికి దామిని ఒక్కసారిగా ఇరుక్కపోయానమన్నట్టు కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ మేడం ఈ డబ్బులు మాత్రం అకౌంట్లో మాత్రం ఏమాత్రం కూడా కవరీ కాలేదు. సరే మేనేజర్ గారు, దీని గురించి నేను తెలుసుకుంటాను, ఇక మీరు బయలుదేరండి. సరే మేడం అనే విధంగా వెళ్ళిన తర్వాత, ఏంటమ్మా నీకు తెలియకుండా సంతకం పెట్టి నీ డబ్బులు ఇలా తీయడం ఏంటమ్మా అనే విధంగా ఇక దర్శన్ ఆనంద భైరవిని నిలదీస్తూ ఉంటాడు. నా సంతకం నాకు తెలియకుండానే డబ్బులు డ్రా చేశారు, అది ఫోర్జరీ చేసి ఎవరు చేశారమ్మా ఈ పని అని చెప్పేసి ఆనందను అడుగుతూ ఉండగా దామిని మెట్ల దగ్గర ఉంటుంది. అప్పుడు ఆనంద భైరవి వెనక్కి తిరిగి చూసి దామినిని కనిపెడుతుంటుంది. ఒకనాడు ఆనంద భైరవి సంతకం పెట్టి ఇక చెత్త బుట్టలో తన సిగ్నేచర్ సంతకం అందులో పడేస్తుంది. ఆ టైంకు ఆనంద భైరవి పైకి వెళ్ళిన తర్వాత చెత్త బుట్టలో ఉన్న ఆ సంతకాన్ని తీసి దామిని ఆ పేపర్ని తీసుకొని వెళ్తుంది. దామిని ఏం చేస్తుందని చెప్పేసి ఆనంద భైరవి మెట్టు దిక్కుంటూ కిందికి వస్తుంది.
వెంటనే దామిని ఆ డబ్బులు తీసుకోవాలని చెప్పేసి సంతకాన్ని ఫోర్జరీ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద భైరవికి ఇక్కడ జరిగింది అర్థం చేసుకుంటుంది. ఇదంతా దామిని చేసిందని చెప్పేసి. పిన్ని, మీకు తెలియకుండానే మీ సంతకం పెట్టి ఇలా పొరపాటున డబ్బు తీయడం చాలా నేరం. ఇలాంటి వాళ్ళను కటకటాల వెనకాల పంపించాలి పిన్ని అని రోహిత్ అంటూ ఉంటాడు. నేను పోలీసులకు పిలిపించి ఇక ఎవరో వెనకాలండి దంతా చేయించారని తెలిసిపోతుంది. ఎందుకు దీన్ని అంత డీప్గా ఆలోచించి మొత్తం ఇక జనానికి తెలిసేలా ఎందుకు మాట్లాడుతున్నారన్నయ్య అనే విధంగా దామిని మెట్లు దిక్కుంటూ వస్తూ అనుకుంటూ ఉంటుంది. పోలీసులు పట్టించాలని చెప్పేసి అన్నేసి మాటలు ఎందుకంటున్నావు అన్నయ్య అని అంటుండగా అప్పుడు దామిని మాటలు విని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. వాళ్ళెవరో పిన్ని సంతకం ఫోర్జరీ చేసి సంతకం పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకుంటే నీకేంటి దామిని? పోలీసులో పట్టించి ఇలాంటి నేరం చేసిన వాళ్ళని కటకటాలకు వెనకాల పంపించాలి అని అంటుండగా, అది చేసింది ఎవరో కాదన్నయ్య, అది చేసింది నాకు డబ్బు అవసరం అని చెప్పేసి సంతకం పెట్టి నేనే తీసుకున్నానేసరికి ఒక్కసారిగా లీలావతి షాక్ అయిపోతుంది. అయినా నా డబ్బు నేను తీసుకున్నాను, అందులో దాపరికం ఏమున్నది, దొంగతనం ఏమున్నది, ఫోర్జరీ చేసి తీసుకున్నాను. ఇక వెంటనే లీలావతి వెనుక ముందు ఆలోచించకుండా దామిని చెంప పగల కొడుతుంది. చి, ఆనంద భైరవి డబ్బు అడిగితే ఇవ్వనని చెప్పేసి సంతకాన్ని దొంగిలించి సంతకం పెట్టి డబ్బు తీసుకునేది కాకుండా నా డబ్బు నీ డబ్బు అని మాట్లాడుతున్నావా? ఇక ఇలా చేయడం కరెక్టేనా పద్ధతి అనే విధంగా రోహిత్ కూడా అంటూ ఉంటాడు. అంటే మీరందరూ కలిసి ఇప్పుడు నేను నేరం చేసినట్టుగా అనుకుంటున్నారా? నేరం కాదు, అతి పెద్ద నేరం. ఎవరికి తెలియకుండా సంతకం ఫోర్జరీ చేసి డబ్బు తీసుకోవాలనే కర్మ నీకెందుకు వచ్చింది? ఒక మాట అడిగితే పిన్ని కదా, అయినా 100 కోట్లు ఇచ్చింది, లక్షలు ఇవ్వడం తనకి పెద్ద చిన్న అమౌంట్. ఆ అమౌంట్తో ఎంత పెద్ద పేరు పోయిందో తెలుసా? ఏంటి మీరందరూ కలిసి ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఓహో, నేను డబ్బు తీయమై ఇదంతా నేరం అనుకుంటున్నారా? చూసా కదా పిన్ని, నీ కడుపు చల్లారిందా? కావాలని చెప్పేసి ఇప్పుడు మా అమ్మను కొట్టించావు, మా అమ్మ చేతను కొట్టించావు, మా అన్న చేతను తిట్టించావు. అయినా ఏదో నేరం చేసినట్టు నాకు అర్థమైంది. ఈ ఇంటి ఆడపిల్లని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ నేను ఈ ఇంటి బిడ్డను కాదని ఆల్రెడీ చెప్పకని చెప్తున్నారు లేండి. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా దామిని? తప్పు చేసిందే కాకుండా తప్పును సరిదిద్దుకునేది కాకుండా ఆ తప్పును సమర్థిస్తూ ఇంకా నేను తప్పు చేయలేదని చెప్పేసి మాట్లాడుతున్నావేంటి? తప్పులన్నీ చేసి ఇన్ని రోజులు కూడా నీకు బుద్ధి వస్తుంది అనుకున్నాను, కానీ నీ బుద్ధి మాత్రం మారట్లేదు. ఎందుకు మారాలి? అన్ని ప్రగర్ధాలు చేసుకుంటూ తను హైలైట్ కావాలని చెప్పేసి అందరినీ తొక్కి పడేస్తుంది. మొన్నటికి మొన్న 100 కోట్ల డీల్ వచ్చింది, ఎవరిది? అది శరణ్యను దర్శన్ అన్నయ్య చేస్తేనే. కానీ ఈమె మాత్రం ఏదో ఇక మొత్తం తానే ఎగలబెట్టినట్టు తానే చేసినట్టు పర్ఫార్మెన్స్లో పెద్ద గొప్పలు చెప్తూ ఉంది. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే 100 కోట్లు అప్పు కట్టనంటే దానికి కారణం ఎవరు? శరణ్య దర్శన్ అన్నయ్య. ప్రతి ఒక్కసారి ఈమె హైలైట్ కావాలని చూస్తుంది. అంటే ఇంట్లో వాళ్ళు చాతగాని వాళ్ళలాగా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు దామిని? అసలు మతుండే మాట్లాడతావా? ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే చావుదలకున్న టైంలో ఆనంద భైరవి ఇలా చేయడం నిర్ణయం తీసుకొని ఈరోజు అప్పు కట్టిందంటే ఎవరి వల్ల? ఆనంద భైరవి వల్ల కదా. అమ్మ, మీరందరూ తనకి పూజలు చేయండి, కానీ నేను మాత్రం ఎప్పుడు నాకు ఆ పిన్ని శత్రువే. మీరు ఎవ్వరు ఏమనుకున్నా సరే నేను మాత్రం చేసింది రైటు. ఎప్పటికీ పిన్నిని నేను పిన్ని అని పిలవను, నాకు ఇష్టం లేదు అని కోపంగా వెళ్ళిపోతుంది.